So, hi guys, welcome to Riptarjun Gamer. ఇది మాత్రం ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అని అందరికీ తెలుసు. కాకపోతే మనం చాలా రోజులు పెట్టక వీడియో, అందుకే ఇవాళ పెడుతున్నా. ఎందుకంటే గాయస్ నా స్కూల్స్ ఎగ్జామ్ అయినాయి గాయస్, ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయింది గాయస్, అందుకే ఇవాళతోనే. అందుకే ఇప్పుడు మనం బిఆర్ ఆడుతున్నాం. బిఆర్ ఓకే, మనకి మొత్తం అప్గ్రేడ్ అయింది. ఏడికి ఆడికి అప్గ్రేడ్ ఇవ్వండి, నో ప్రాబ్లం. ఏడికి ఆడికి అప్గ్రేడ్ అయిపోయింది గైస్. మధ్యలో చిప్లాక్స్ వచ్చింది గైస్. ఇప్పుడే స్టార్ట్ అయింది అనమాట మన మ్యాచ్. అందరికి కీరాటి అంటాయి మా క్లాస్ మొత్తం హెడ్ ఎవరు వయసు నాకు అవసరం లేదు. ఫస్ట్ అది ఏంటో కొత్తగా ఉందా, కానీ ముందు జారుడు బండి లాగా ఉందండి. జారుడు బండి అది నాకు అర్థమైంది. అదేందో మనకి ఇది గన్స్లా ఉంది చూడండి, అది మనకి దియాలో ఒకసారి వచ్చింది పోయినసారి. రండి గైస్, ఎవరితో చూసుకున్నాం. నేను అసలు ఎవరు రావట్లేదు. మన స్క్వాడ్ వచ్చింది, లేపేద్దాం. ఇంకా ఇద్దరు ఉన్నారు, ఇంకా ముగ్గురు. ఒక డౌన్, ఇంకొక ఉన్నాడు. రివైవ్ అవుతున్నాడు. ఇంకో డౌన్. అబ్బా ఏంది ఇట్లా కొడుతున్నా మా పిల్లలు. కొడుతున్నా పిల్లల్ని. में जाता हूँ. Nadi guys, team wipeout. That is the capacity of Riptarjun Gamer. Team wipeout అయిపోయింది మన దగ్గర. పడలేపేసిన టీమ్ wipeout వచ్చింది సౌండ్. అక్కడైతే అట్లా వస్తే మనకి వేరే లెవెల్ ఉంటుంది. నలుగురిని వైపౌట్ చేసినాం ఒకేసారి, అంతా దీంతోనే. ఇంకొకటి దిగిన అరే వేస్ట్, అయ్యో వీటి ఎందుకు ఆడడం వేస్ట్. అసలుకి బెస్ట్ మంచి గ్రాండ్ మాస్టర్స్ అనుకుంటారు. అట్లా అనుకుంటే చాలండి మనకి. ఇంకెవరు లేడా? గుర్బాల్ అంట, గుర్బాల్. స్కార్ 1 అవసరమా? అవసరం లేదు. డౌట్ వచ్చింది ఎవరికి ఆడింది. ఇక్కడ దొరుకుతాడు మా డౌట్ రంది. మనం ఎందుకు అమ్మ గాయస్ చెప్పండి మీరు. ఫస్ట్ కిల్లు వచ్చింది వాళ్ళు విన్ పాపం వాడు.
ఇక్కడ హెల్త్ పెంచుకుందాం కొద్దిసేపు. హెల్త్ పెంచుకున్నాక మళ్ళీ కొడదాం. ఇక్కడ మనకి 5 kills వచ్చేసినాయి కదా ఆల్రెడీ. మన పైన కాళ్ళు మళ్ళీ దిగేది అదేంటి వీడా. ఇంకా మీరే కదా చెప్పాలి. మనం ఈ మ్యాచ్లో మనం ఎన్ని kills వరకు కామెంట్ చేస్తే ఖచ్చితంగా మీకు టాప్అప్ చేస్తుంది మీ అకౌంట్లో. ఓకేనా, చేయండి. ఫాస్ట్ చేస్తే నేను ఫాస్ట్గా మీకు డైమండ్స్ టాప్అప్ చేసి మీకు గిఫ్ట్లు పంపిస్తా. మా మమ్మీ కూడా ఏం చెప్పిందంటే అది నాకు 1000 రూపీస్ ఇస్తారా, మీరు టాప్అప్ చేసుకొని గిఫ్ట్లు ఇచ్చుకో మన సబ్స్క్రైబర్స్ అన్నాడు గైస్. నేను చేస్తా. మీరు ఫస్ట్ అర్జెంటుగా మీకు ఏ బండిల్ కావాలో మీ యూఐడి ఫస్ట్ కామెంట్ చేస్తే అప్పుడు నేను చేస్తా గిఫ్ట్ సెండింగ్. ఓకేనా, మీరు ఏం చేయకుండా అన్న నాకు ఇది కావాలి, అన్న నాకు ఇది కావాలి, అది కావాలి అంటే కుదరదు. మీరు యూఐడి పెట్టి ఫస్ట్ మీది ఏ కెపాసిటీ చూసి అప్పుడు, కెపాసిటీ అంటే గేమ్ ప్లే కెపాసిటీ. ఓకే, అంతేగా. ఇక్కడ అన్వేషణ చూద్దాం. మా వెనకాలే మొత్తం వస్తాను, మా గ్యాంగ్ వస్తుంది. మా వెనకాల చేయట్లేను. వచ్చింది గ్యాంగ్. అదే వెహికల్ వస్తున్నాడు. ఆ వెహికల్ ఇంత చెప్పచ్చు. నేను ఫస్ట్ అరే పాపం ముగ్గురు కాలైపోయిన వాళ్ళు. పాపం అనిపిస్తున్నాయి. నలుగురికి కాదు తీసుకుంటా బాబు. ఇద్దరు ఎక్కుతారు, ఇద్దరు పోతారు. పయ్యా అయిపోయింది సార్ పని. వాడే దాని చేసినాడు సన్నీ గారు. మళ్ళీ కారాస్తాయి. మనకు కావాల్సింది ఏరియస్ మనకు 5 kills కంటే ఎక్కువ రావట్లేదు. ఫస్ట్ మీకు ట్రై చేస్తుంది. డీపీ వస్తాయి చేసి పుట్టదండి కొడతారు. ఒకరికి రాకుండా మంచి మా సెంటర్ ప్లేస్ దూకుతూ చచ్చిపోతాం కదా మనము. ఏమనుకుంటున్నారు అసలుకి పెద్దది ల్యాండ్ మైన్. ఇక్కడ అంటే స్టడీ ఫస్ట్ ఇక్కడ ఎన్ని వస్తాయి, ఎన్ని తీసుకుంటే క్లియర్ చేసుకున్నాం వాళ్ళ. అంటే లాస్ట్ ఎపిసోడ్ వాళ్ళు మనం టచ్ చేస్తారా. దగ్గరకు వస్తాం, ఇంకా దూరంగా వస్తాం మనం దగ్గర కాకుండా. ఏంటంటే
వచ్చింది సమ్మి అని పడబడి చేస్తాం. అరే ఎందుకు తీసిన సమయ దెబ్బే ఛార్జీ బస్ట్ వచ్చింది. ఒక్కటొక్కటొక్కటొక్కటొక్కట 10 బ్యాటరీ గైస్. ఇంకా ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేసిన 10 బ్యాటరీ ఇప్పుడు వచ్చింది. 1 2 3 డబ్బు కానీ ఈ వర్స్ట్ ఫోన్ తీసుకున్నాడు కదా సార్ గన్ను. మంచి గన్ను తీసుకున్నాడు. సార్ మా వేరే డ్రాప్ దొరకమా ఇంకా డ్రాపులు ఉన్నాయి మన దగ్గర. ఏం డ్రాపులు లేవు. పైన షూట్ చేస్తాను పాపం ఎవరో ఫన్నీగా కట్టే అవ్వాలి. ఓ పైన ఓహో తమ్ముడు బేటే నువ్వాలా ఎక్కడ చూస్తానా. అయిపోయినా అదే అయిపోయింది. ఇంకోండి ఇంకో టీం అయిపోయినారు. చెప్పిన వయసు ఇక్కడ ఓనర్ టీం వైపౌట్ చేయాలి. 2 టీంలు వైపౌట్ చేసినాక ఇంకా ఉన్నారా ఎవరు వాళ్ళు. పైకి అయితే వచ్చేసిన వేస్ ఇక్కడ ఇంకొంది. ఓహో మళ్ళీ ఇద్దరు మా మంచిగా ఒక రివై ఇచ్చిన మాడ అయినా దానికి ఓవరాక్షన్ చేసుకుంటా సేఫ్ ప్లేస్కి వెళ్ళిపోతుంది. ఓపెన్లో మనం ఏ నుంచి ఎత్తారు ఓడిన తెలీదు. వాడు ఓడెత్తారు వచ్చి నుంచి అందరూ పేరుగా పడ్డాడు. ఇక్కడ ఉంది రివై పాయింట్. 9L5 9L రండ్రా టీం వైపు చేస్తా ఒక్కొక్కడు సంగతి చెప్తాను. అది ఫస్ట్నే బూయా కొట్టాలి వేసిన బుయ్య కొడితేనే మాకు ఏదో తలుపుతుంది. వేస్ట్ మనం కొట్టుకో. ఓ బా కొట్టి పడుద్దామని ముగ్గురు అనుకోండి. 10 కిల్లు కంప్లీట్ చేసుకున్నాం కదా. వాడికి పడ్డది ఒక ఫుల్ టీమ్ ఉందనుకుంటా. ఓహో కరెక్టే ఉంది.
డోర్ కొట్టు గైస్. అయిపోయింది. అయిపోయింది గైస్. వీళ్ళే పోయింది. లాస్ట్ వారికి మిగిలినాం. 1 డైమండ్కి వెళ్తాం లేండి. పో 80 అంట. 80 పోయింది. 10 కిల్లులు గైస్. చెప్పినా మీరు స్పామ్ చేయండి మన ఇది కామెంట్లో. నీకు పెట్టకపోతే అప్పుడు చెప్పండి. చేస్తే కంపల్సరీ స్పామ్ చేయండి కామెంట్. V1 బట్ యూఐడి పెట్టండి. నెక్స్ట్ అట్లా చెప్పండి. నేను ఇచ్చేస్తా. ఏం చేసుకోవాలి? అడ్డు కొట్టి అని ఇక్కడ తీసుకో వేస్ట్ బాబాయ్. మా గిల్లు వేస్తుంది. మన లైక్స్లో 2 లైక్స్ వచ్చేసినాయి. మన బిఆర్లో 2 లైక్స్ వచ్చాయి. నెక్స్ట్ ఈ కళ్ళద్దాలు ఏం చేసుకోవాలి? కళ్ళజోడు కళ్ళజోడు బ్యాన్ చూసుకోవాలా? ఏం చేసుకోవాలి? వీళ్ళకి ఏమీ లేదు. వీళ్ళకి 90 అది 120 అంటారా స్వామి. ఇదేనా ఇది మా నిమిషం కూడా ఇది ఆకకి చిన్న వస్తు కూడా ఇది. ఇది ఒకటే ఇది కొట్టురా. ఇది బాగుంది. జంగిల్ రాజా లాగా బాగుంది. ఇదంతా ఉండే చుట్టాలో బాబాయ్ని కొట్టాలో వద్దాం. ఫ్రీ ఫైర్ బాబాయ్ ఉంటుంది. మాపోయి ఇచ్చి పని చేసి పోవాలి బయటికి. సింపాజీ రావడంతో అంతే గాయస్. అని నేను బాబాయ్ గుడ్ బై టాడే.